హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈ వీడియోలో బిఎస్ఎఫ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బిఎస్ఎఫ్ అంటే తెలుసు కదండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. ఇది ఒక పారామిలిటరీ ఫోర్స్ అనమాట. ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకి సబ్ ఇన్స్పెక్టర్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉందండి. ఇద్దరు అప్లై చేయొచ్చు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి మన ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో మనకి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని ఇస్తానండి. ఏపీ అండ్ తెలంగాణ జాబ్స్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా ఆ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేస్తాను. అలానే మీకు డిఫెన్స్ జాబ్స్, అలానే వాటితో పాటు రైల్వే జాబ్స్, ఇలా జాబ్ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు ఎగ్జామ్ అప్డేట్స్, అలానే సిలబస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇంతవరకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీకు డెఫినెట్గా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఛానల్ నుంచి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే, ఇదిగోండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. దీని నుంచి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఆ డీటెయిల్స్ అవి ఫర్దర్గా చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉందని క్లియర్గా ఇచ్చాడు. మేల్ అండ్ ఫీమేల్కి ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ కూడా ఆన్లైన్ మోడ్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారనమాట. ఆ డీటెయిల్స్ అవి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మనకి 2 పొజిషన్లకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్ ఒకటి, సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ ఒకటి, జూనియర్ ఇంజనీర్ ఆర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ ఒకటి. ఈ 2 పొజిషన్లకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. మీకు ఇక్కడ పే స్కేల్ చూసుకుంటే 35,400 నుంచి 1,12,400 అండి. అంటే మీకు ఆల్మోస్ట్ నియర్లీ గ్రాస్ శాలరీ చూసుకుంటే 70,000 వరకు ఉంటుందండి. మంచి ప్యాకేజ్ ఇచ్చాడు. బెస్ట్ ఆపర్చునిటీ ఇది. అంటే మిలిటరీలో జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. ఇండియన్ నేషనాలిటీ ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ 2 సబ్ ఇన్స్పెక్టర్ పొజిషన్లకి 30 ఇయర్స్ క్రాస్ అవ్వకూడదండి. బిలో 30 ఇయర్స్ ఉండాలి. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్. అది కూడా ఫర్దర్గా చూద్దాం. ఇంకోటి మీకు ఈ ఏజ్కి లాస్ట్ డేట్ అంటే క్రూషియల్ డేట్ ఏది అంటే లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అదే క్రూషియల్ డేట్ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి అక్కడ 30 ఇయర్స్ ఇచ్చాడు కదా. దాంతోపాటు ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఎగ్జామ్షన్ అనేది ఉంది. అంటే రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీ ఏజ్ డిసైడ్ చేసే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏది అంటే మీకు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దానిలో ఉండే డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. దాంట్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ రికార్డెడ్ ఇన్ దేర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అని. అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్ చూసుకుంటే మీకు డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ ఉండాలండి. ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. 3 ఇయర్స్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ పర్సెంటేజ్ కూడా ఏం మెన్షన్ చేయలేదు. సో 3 ఇయర్స్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పాస్ అయితే సరిపోతుంది. ఓకే. అండ్ అలాగే జూనియర్ ఇంజనీర్ ఆర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ చూసుకుంటే దీనికి కూడా అంతేనండి. 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. ఈ రెండింటికి కూడా డిప్లొమా ఉంటే సరిపోతుంది. ఒక దాంట్లో డిప్లొమా సివిల్, ఇంకోటి డిప్లొమా ఎలక్ట్రికల్. దీంట్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏమీ అడగలేదు. మీరు డిప్లొమా కేవలం పాస్ అయితే చాలండి. ఓకే, అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి. అండ్ ఇక్కడ ఇది డిఫెన్స్ జాబ్ కదండి, దీనికి డెఫినెట్గా ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 2 ఉంటాయి. సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఫర్దర్గా చూద్దాం. ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పాను కదండి. మేల్కి ఫీమేల్కి డిఫరెంట్గా ఇచ్చాడు. హైట్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి 165 సెంటీమీటర్స్ ఉండాలండి. ఓకే. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 157 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే చెస్ట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్కి 76 అన్ఎక్స్పాన్షన్, ఎక్స్పాన్షన్ మీకు 81 సెంటీమీటర్స్, అంటే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ విషయంలో నాట్ అప్లికేబుల్ అని ఇచ్చాడు. అండ్ వెయిట్ విషయానికి వస్తే అంటే హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉండాలని. ఓకే. అండ్ ఫీమేల్ విషయానికి వస్తే మినిమం 46 kg ఉండాలండి. ఓకే. దాని తర్వాత హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉండాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అకార్డింగ్ టు హైట్ బట్ నాట్ లెస్ దెన్ 46 kg అన్నాడు. అంటే 46 kg కంటే తక్కువ ఉండకూడదు. ఇంకోటి మెడికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే ఐ సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 6/6 ఉండాలి. నియర్ విజన్, లాంగ్ విజన్ రెండు కూడా మీకు 6/6 ఉండాలి. బ్లర్నెస్ విజన్ ఏమి ఉండకూడదు అనమాట. పర్ఫెక్ట్గా మీ ఐస్ అనేవి వర్క్ చేయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ అండి. ఇక్కడ టోటల్గా మీకు 3 స్టేజెస్లో సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు. ఇందులో ఫస్ట్ ఫేజ్లో చూసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఈ ఫస్ట్ ఫేజ్లో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ అని. ఇందులో ఫస్ట్ పేపర్లో మీకు ఇదిగోండి ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఇచ్చాడు.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఒకటి, జనరల్ అవేర్నెస్ ఒకటి, జనరల్ ఇంజనీరింగ్ అంటే మీ రెస్పెక్ట్ సబ్జెక్టు, సివిల్ అయితే సివిల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్. ఆ డిపార్ట్మెంట్ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్. అంటే టోటల్గా మీకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట ఎగ్జామ్. 1 అవర్ 30 మినిట్స్ డ్యూరేషన్. ఓకే, అంటే 90 మినిట్స్ డ్యూరేషన్లో మీకు 100 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ మీకు రిటర్న్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి, వెన్యూ ఎక్కడ, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మీరు ఆన్లైన్ అప్లికేషన్లు ఇచ్చిన ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్కి మాత్రమే ఇంటిమేషన్ అనేది వస్తుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అదర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మీకు ఏమీ ఉండదు. సో మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ డెఫినెట్గా ఇవ్వండి. ఒకవేళ లేదనుకోండి ఈమెయిల్ ఐడి, ఒక కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అది త్రూఅవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీరు వ్యాలిడేట్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది ఫస్ట్ పేపర్ అండి. ఓకే, ఫస్ట్ పేపర్లో మీకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక 2 నాన్ టెక్నికల్, ఒక టెక్నికల్. టోటల్గా మీకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఉంటుంది అనమాట 90 మినిట్స్ డ్యూరేషన్లో. అండ్ పేపర్ 2 చూసుకుంటే ఇదిగోండి, పేపర్ 2 ఏంటంటే మీకు ఇక్కడ మీకు జనరల్ ఇంజనీరింగ్ అంటే మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్, అంటే మీరు సివిల్ అయితే సివిల్ పైన, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ పైన. టోటల్గా మీకు ఇది కన్వెన్షనల్ టైప్, అంటే మీకు థియరీ ఎగ్జామ్ అనమాట. ఫస్ట్ పేపర్ ఏదైతే ఉందో అది మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. మీరు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్లో కూడా మీరు డీటెయిల్స్ అని క్లియర్గా మెన్షన్ చేయాలని చెప్పి ఇక్కడ ఇచ్చాడనమాట. ఓఎంఆర్ షీట్లో మీ రోల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్వశ్చన్ బుక్లెట్ సిరీస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఎగ్జామ్ రాసుంటే మీకు అవన్నీ తెలిసి ఉంటాయి. అవన్నీ డెఫినెట్గా మెయింటైన్ చేయాలి, అంటే మెన్షన్ చేయాలి. దాని తర్వాత మీరు ఫేజ్ 2 అంటే సెకండ్ పేపర్లోకి వస్తే ఫేజ్ 1లోనే ఫస్ట్ పేపర్ ఫినిష్ అయిన తర్వాత సెకండ్ పేపర్ ఉంటుంది కదా. సెకండ్ పేపర్లో మీకు థియరీ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. టోటల్గా మీకు 12 క్వశ్చన్స్ ఉంటాయి. మీ సబ్జెక్ట్ పైన 12 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 10 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, అలాగే ఎలక్ట్రికల్ కూడా సేమ్ 12 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ ఫేజ్లోకి పంపిస్తారు. ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచర్ కూడా ఇచ్చాడండి. మొత్తం మీకు 2 పేపర్స్ ఉన్నాయి కదా. 2 పేపర్స్లో కూడా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 50% రావాలి. ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 45% రావాలి. ఇది కూడా మినిమం క్వాలిఫైయింగ్ అనమాట. అంటే మెరిట్ వచ్చిన మార్క్స్ మీద మీకు ఫర్దర్ స్టేజ్కి సెలక్షన్ అనేది ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు 6 times అన్నాడు. అంటే 1:6 రేషియోలో మీకు సెకండ్ స్టేజ్కి సెలక్షన్ అనేది ఉంటుంది. ఇది మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్. అలాగే మెరిట్ ఎంత అయితే వచ్చిందో దాన్ని బట్టి మీకు 1:6 రేషియోలో సెకండ్ ఫేజ్కి సెలక్షన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, సెకండ్ ఫేజ్ చూసుకుంటే మీకు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ 3 టెస్టులు సెకండ్ ఫేజ్లో జరుగుతాయి. ఆ సెకండ్ ఫేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మీరు ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి, డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్కి మాత్రమే త్రూ ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ మీకు వస్తుంది అనమాట. అది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ మీరు ఏంటంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ అని ఇచ్చారో దానికి రెస్పెక్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి. అది జరిగిన తర్వాత మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, చెస్ట్ మెజర్మెంట్స్ ఎంత ఉండాలి ఫర్ మేల్ క్యాండిడేట్స్. ఆ డీటెయిల్స్ అన్ని ఎంతెంత అక్కడ మెన్షన్ చేశాడు, పారా 4 అని ఇచ్చాడు. ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తారనమాట. మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా. దాని తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫర్ మేల్ అండ్ ఫీమేల్. ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చాడు. రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ 3 ఈవెంట్స్ ఉంటాయి అనమాట. ఇందులో రన్నింగ్ చూసుకుంటే మీకు మేల్ క్యాండిడేట్స్కి అయితే 1.6 కిలోమీటర్స్ 7 minutesలో రన్ చేయాలి. ఓకే, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 800 meters in 5 minutes. ఓకే, అండ్ ఫర్దర్గా లాంగ్ జంప్ విషయానికి వస్తే 11 feet అండి. లాంగ్ జంప్ 11 feet జంప్ చేయగలగాలి మేల్ క్యాండిడేట్స్కి. 3 chances ఇస్తారు. ఈ 3 chances ఏ ఒక్క ఛాన్స్లో మీరు 11 feet మీరు లాంగ్ జంప్ చేసినా సరే మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. అలాగే మీకు ఫిమేల్ విషయానికి వస్తే 8 feet 3 chances అనమాట. ఫిమేల్కి 3 chancesలో 8 feet మీరు లాంగ్ జంప్ చేయగలిగితే మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. అలాగే మీకు హై జంప్ విషయానికి వస్తే 3.5 feet అనమాట 3 chancesలో. అలాగే ఫిమేల్ విషయానికి వస్తే 2.5 feet 3 chancesలో. ఇది ఈవెంట్స్ అండి. ఇది ఫిజికల్ అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామ్ అయిపోయినట్టే. ఫస్ట్ ఫేజ్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సెకండ్ ఫేజ్లో 3 అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ ఈవెంట్స్ అవి ఉంటాయి. ఇది కూడా క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ స్టేజ్కి ఏంటంటే మీకు ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు కదా, ప్రాక్టికల్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ అండి. థర్డ్ ఫేజ్లో
మీకు సెకండ్ ఫేజ్ వరకు కంప్లీట్ అయిపోతే సెలక్షన్ అనేది థర్డ్ ఫేజ్లో మీరు ఏదైతే రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ఉందో దానికి తగ్గట్టుగా మీకు ప్రాక్టికల్ టెస్ట్ పెడతారు. మీ కాలేజ్లో ఏదైతే ప్రాక్టికల్స్ ఉంటాయో దానిపైన ఉంటుంది అనమాట ఆ టెస్ట్ అనేది. దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ సెలక్షన్ అనేది బేస్డ్ ఆన్ మెరిట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసి మీకు ఇది కూడా సేమ్ కమ్యూనికేషన్ త్రూ ఈమెయిల్ ఐడి అండ్ అలాగే ఎస్ఎంఎస్ ద్వారానే మీకు వస్తుంది. సో డెఫినెట్గా మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మాత్రం డెఫినెట్గా ఇవ్వండి. ఓకే, ఎందుకంటే మీకు అంటే క్వాలిఫై అయ్యారా లేదా అని మీకు తెలియాలి అంటే మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇస్తేనే మీ కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. సో ఒక లేదనుకోండి కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాడండి. ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది మీకు మార్చ్ 17th నుంచి స్టార్ట్ అయిందండి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 15th వరకు ఉంది. అప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీకు 200 రూపీస్ పే చేయాలండి. ఓకే, 200 ప్లస్ మీకు ఎగ్జామినేషన్ ఫీజుతో పాటు మీకు సర్వీస్ ఛార్జ్ కూడా ఉంటుంది 47.2 రూపీస్. ఓకే, 20 పైసా. ఈ సర్వీస్ ఛార్జ్తో పాటు మీరు 200 రూపీస్ పే చేయాలి. ఇక్కడ మీకు ఎగ్జామ్షన్ కూడా ఉంది. ఎవరికంటే ఫిమేల్ క్యాండిడేట్స్కి, అలాగే మీకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, బిఎస్ఎఫ్ ఎంప్లాయీస్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు 200 ప్లస్ ఈ సర్వీస్ ఛార్జ్ పే చేయాలన్నమాట. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను, డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా ఇంకోటండి, రిక్రూట్మెంట్ సెంటర్ విషయానికి వస్తే మీకు మన దగ్గరలో ఏం లేవండి. దూరంగా వెళ్ళి మనం ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్కి. దగ్గరలో చూసుకుంటే మీకు బెంగళూరు ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి ఉంది. మిగిలినవన్నీ కొంచెం దూరంగా ఉన్నవే. డెఫినెట్గా మీరు అక్కడికి వెళ్ళి రాయాలి. మీ ఎగ్జామ్ సెంటర్ అది డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్కి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా క్లారిఫై చేస్తానండి. కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.